పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో ఓ పోలీస్ అధికారిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నాదేండ్ల ఎస్ఐ పుల్లారావు తనకు అన్యాయం చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన శివయ్య అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల క్రితం తన మేనమామ రాసించిన పొలాన్ని నకిలీ పత్రాలతో ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ విషయంలో ఎస్ఐ పుల్లారావు వారికి వత్తాసు పలుకుతున్నారని శివయ్య ఆరోపించారు. పొలం వదిలి వెళ్లకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తానని ఎస్ఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని శివయ్య కోరారు. నేను కావూరు శివయ్యనే. నాకు తిరుమలలో మా మేనమామగా నేను చూసా. వీలునామా ద్వారాగా నా మేనమామ నాకు పొలం తీశాడు. అది మా మేనమామ చచ్చిపోయిన తర్వాత పాముపాటి వెంకట శివ అనేవాడు నువ్వెవరిది, ఇది నాకుందనని చెప్పి వాళ్ళ అమ్మ చేత కన్నం చేయించుకొని కాటరగట్ట మస్తానరావుకి తాకట్టు పెట్టి కోర్టుకి వెళ్ళి కోర్టులో నామం వేశాడు. కోర్టు నాకు 12 సంవత్సరాలు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ తహసీల్దార్కి పెట్టుకున్నాను. తహసీల్దార్కి పుస్తకాన్ని పెట్టుకుని ఆయన పుస్తకం అడంగులు నాకు ఇచ్చిన తర్వాత ఇంకా ఈ చెల్లవని చెప్పి కొన్నాళ్ళు ఆయన ఉండి ఇంకా అడంగులు అవి తీసేపించాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 నెలల నుంచి సిరిమాయలు వచ్చి ఈ పొలం నాది, కాటరగట్ట మస్తానరావుది అని చెప్పి శివరీలను తీసుకొచ్చి శివరీలను చేను మీద తోలి ఎస్ఐ గారిని కొట్టుకొని ఎస్ఐ గారు వీళ్ళు కలిసి ఎస్ఐ నువ్వేడు వాయిద్యలోకి రావడానికి నేను కాలుస్తావు అనుకుంటున్నావు, నా సంగతి తెలియదు కావాలా, వెళ్ళిపోతావా లేదా, నీ ఎంత తేలుస్తా అది ఇది అని అన్నాడు. కట్టా శివరీలు 5గురిని తీసుకొని చేలోకి వచ్చి మా కౌలతని కూడా బెదిరించి మీరెవరా, మాకు కాటరగట్ట మస్తానరావు వెంకట శివ వీళ్ళు రాసిచ్చారు, నీకేమీ లేదు, నువ్వు చేలో నుంచి పోవాల్సిందే, పోకపోతే నేను చేను ఉంటాను, నువ్వు చేలోకి వస్తే నీ ఎంత తేలుస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడండి. నేను చేలోకి రేపు పొద్దున్న ఉంటా, ఈ పూటది ఉంటానని అంటున్నాడు. అతను సిరిపాయలో ఒక రౌడీ.